భారత్ను లక్ష్యంగా చేసుకుంటూ పాకిస్తాన్ ఎప్పటిలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ పాఠశాలలు, ఆసుపత్రులు, గురుద్వారాలపై దాడులకు తెగబడింది. అయితే ఈసారి భారతదేశం మౌనంగా ఉండలేదు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఒక్క దాడితోనే పాకిస్తాన్ వణికించేసింది. ఇదో శబ్దం కాదు, ఓ సందేశం. ఉగ్రవాదానికి తావిచ్చే పాకిస్తాన్కి నేరుగా బలవంతపు ప్రతిఘాతానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టంగా హెచ్చరించారు. ఇకపై ఒక్క ఉగ్రవాది దాడికి జవాబు గట్టిగానే ఉంటుంది. పాక్ తోక జాడిస్తే కత్తిరించడమే అంటూ దేశ ప్రజల ముందే గర్జించారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ మాత్రం తామే శాంతికి కట్టుబడి ఉన్నామంటూ వాదిస్తూ మోదీ ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందని విమర్శించింది. కానీ పాక్ చెప్పే ఈ శాంతి మాటల వెనుక పంచేదేమిటంటే ఆయుధాలు, పేలుడు పదార్థాలు, ఉగ్ర మౌలికవాదం. కాల్పుల విరమణ మాటలకే పరిమితమై యాక్షన్లో మాత్రం భారత్ను ఎదుర్కొనేంత ధైర్యం పాక్కు లేదన్నదే వాస్తవం. ఇదే సందర్భంలో ప్రధాని మోదీ స్పష్టంగా అన్నారు, పాక్ మిసైళ్లు మన రక్షణ వ్యవస్థ ముందు ఏమీ కావు. ఒక్క దాడితోనే వారిని తట్టుకోలేని స్థితిలోకి నెట్టేశాం. ఇప్పటి వరకు మాటల యుద్ధమే నడిచినా ఇప్పుడు భారత్ బుల్లెట్లతో సమాధానం చెబుతోంది. ఇది కేవలం ఓ దాడి కాదు, దేశ భద్రతను తాకట్టు పెట్టి ప్రతి శత్రువుకు పంపిన హెచ్చరిక. భారత సైన్యం ఇప్పుడు చెబుతోంది, వారిస్తే పేలుడు, మనదైతే ప్రతిఘాతమే. పాకిస్తాన్ ఇక ప్రయోగాలు చేయాలంటే ఆ ఖర్చు ప్రాణాల్లో తిరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది శబ్ద గర్జన కాదు, భారత యోధుల బలాన్ని ప్రపంచానికి చూపించే శక్తి గర్జన.